వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఆర్మీ మోడల్ పేపర్ ఏదైతే ఉందో ప్రతి పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. గత దగ్గర 40 నుంచి 50 పేపర్ల వరకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు 100% అందించడానికి సిద్ధంగా ఉన్నాము. అందుకే మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో నీకు నిజంగా వీడియో చూసిన తర్వాత 100% నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి దీన్ని లైక్ చేయమని చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వీడియో నచ్చితేనే చెయ్యండి, లేకపోతే చేయకండి. ఓకే అండి. నచ్చింది నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కూడా మీకు అందించాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యాప్ని మీరు మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ చూడండి. మోడల్ నెంబర్ 3 ఏదైతే అనుకుంటున్నామో ఆర్మీ మోడల్ పేపర్ దాని క్వశ్చన్ 2025లో 2025 ఏదైతే ఉందో ఈ 2025లో అడిగినటువంటి బిట్ చూడండి. ఏం అడిగాడంటే 2025లో షిఫ్ట్ నెంబర్లో వచ్చినటువంటి బిట్ ఇది. ఇక్కడ ఇచ్చారు, చాలా క్లారిటీకి ఇచ్చారు చూడండి. 2025 సెకండ్ షిఫ్ట్లో వచ్చినటువంటి బిట్టు జూలై 7వ తేదీన 2025. ఓకే అండి. ఏమడుతుందంటే బిట్టు జనవరి 2025లో బిక్స్ గ్రూప్లో చేరిన కొత్త దేశం ఏది అని చాలా క్లారిటీగా ఇచ్చాడు. మీకు బిట్ ఒకటే అడిగాడండి, కానీ దీని యొక్క సారాంశం అనేది మీకు 10 రకాలుగా చూపించడం జరుగుతుంది. ఏమడిగాడు బిట్ ఏమడిగాడంటే జనవరి 2025లో బిక్స్ గ్రూప్లో చేరిన కొత్త దేశం ఏదైతే ఈ ఇండోనేషియా ఏదైతే ఉందో ఇండోనేషియా అండి. అయితే దీని యొక్క సారాంశం చూడండి. దీని యొక్క సారాంశం ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమయ్యే రీతిలో తీసుకెళ్తాం. ఈ ఇండోనేషియా ఏదైతే ఉందో ఇది మన బ్రిక్స్ గ్రూప్లో 2024 విస్తరణ తర్వాత ఈ కూటమిలో చేరేందుకు అత్యంత ప్రాముఖ్యం కలిగినప్పుడు కూడా దీని యొక్క ప్రధాన అభ్యర్థిగా పరిగణించబడింది. ఇది జనవరి 2024లో చేరకపోయినా తర్వాత దరఖాస్తు చేసుకుంది 2025లో ప్రారంభంలో. ఇది మన బ్రిక్స్ గ్రూప్ ఏదైతే ఉందో బ్రిక్స్ గ్రూప్లో చేరింది. ఇంకా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి బ్రిక్స్ గ్రూప్లో చేరడానికి, కానీ అన్నిటికీ అవకాశం రాలేదు. ఈ ఇయర్కి 2025కి ఏ దేశానికి అవకాశం వచ్చిందంటే ఈ ఇండోనేషియా ఏదైతే ఉందో ఇండోనేషియాకి అవకాశం వచ్చింది. మీకు తెలిసిందే ఇండోనేషియా యొక్క కరెన్సీ ఏంటి, ఇండోనేషియా యొక్క రాజధాని ఏంటి, అవన్నీ మీరు మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో గ్రూప్లో మెసేజ్ చేయండి. అదేవిధంగా 2025 ప్రారంభంలో మన బ్రిక్స్ గ్రూప్లో అధికారికంగా చేరినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇండోనేషియా ప్రాముఖ్యత అంటే ఇండోనేషియా ఆగ్నేయాసియా దేశాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ ఆగ్నేయాసియా ఏదైతే ఉందో ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏదంటే ఈ ఇండోనేషియా ఏదైతే ఉందో ఇండోనేషియా. దీని యొక్క భౌగోళిక విస్తరణ ఈ బ్రిక్స్లో చేరడంతో ఈ భౌగోళిక విస్తరణ అనేది మరింత కీలకంగా మారింది. ఇది ఇండోనేషియా యొక్క సారాంశం. అలా కాకుండా ఇచ్చిన ఆప్షన్లో కూడా చూడండి, బంగ్లాదేశ్ కూడా మన బ్రిక్స్ కూటమిలో చేరడానికి ప్రయత్నిస్తూ ఉంది, కానీ అవకాశం రాలే. 2024లో రాలేదు, 2025లో కూడా రాలే. ఇన్ ఫ్యూచర్లో వస్తుందేమో చూద్దాం. అయితే ఈ బంగ్లాదేశ్ కూడా బ్రిక్స్ కూటమిలో చేరడానికి తీవ్ర ఆసక్తి చూపించింది, కానీ అవకాశం రాలే. అదేవిధంగా వియత్నాం అనే దేశం కూడా చూడండి. వియత్నాం సాధారణంగా అసంగీకరించని దేశం ఇది. అంటే బ్రిక్స్ దేశాలతో సహకారాన్ని పెంపొందించుకున్నప్పటికీ ఇది అధికారికంగా మాత్రం మన కూటమిలో మాత్రం చేరలేదు. బ్రిక్స్ కూటమిలో మాత్రం మనం చేరలేదు. ఏదండి వియత్నాం ఏదైతే ఉందో ఈ వియత్నాం అండి. అదేవిధంగా టర్కీ అనే దేశం కూడా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసము బ్రిక్స్ పట్ల ఆసక్తి చూపించింది, కానీ అవకాశం ఇంకా రాలేదు. ఫ్యూచర్లో చూద్దాం. ప్రజెంట్ ఈ 2025 వరకు ఏదైతే ఉందో ఈ 2025 వరకు ఒక దేశం మాత్రమే వచ్చిందంటే బ్రిక్స్లో చేరడానికి, అదే ఇండోనేషియా దేశం ఏదైతే ఉందో ఈ దేశంకి. అంతే ఈ రేంజ్లో కూడా ఆర్మీ తరహా బిట్లు అడుగుతున్నాడు. దాని తగ్గట్టు ప్రతి సారాంశం కూడా మీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. మీరు ఒకసారి వీడియో కూడా ఆపుకొని మొత్తం డేటా కూడా ఒకసారి చదువుకోవచ్చు. అదేవిధంగా బిట్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇదే ఆర్మీ ఎగ్జామ్లో బిట్స్ ఏ విధంగా అడుగుతున్నాడో మీరు ఒకసారి పరిశీలించండి. 1857 తిరుగుబాటులో ఏ ప్రాంతం అత్యంత కీలకమైన పాత్ర పోషించింది అని చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. కాబట్టి మీరు ఇలాంటి అంశాలపైన కూడా పరిశీలించాలి. 1850 తిరుగుబాటులో వేదికగా ఏ ప్రాంతం అత్యంత ప్రాముఖ్యత పాత్ర పోషించిందంటే ఈ నార్త్ ఇండియా ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో ఈ ఉత్తర భారతదేశం అనే ప్రాంతం కీలకమైన పాత్ర పోషించింది. అయితే ఈ బిట్టు చూడండి, దీని తగ్గట్టు సారాంశం ఒకసారి పరిశీలించండి.
1857 నాటి తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. దీన్ని మొదటి స్వతంత్ర సంగ్రామంగా కూడా పేర్కొంటారు. మొదటి స్వతంత్ర సంగ్రామంగా కూడా వీడి సావర్కర్ గారు పేర్కొన్నారు. అయితే ఈ తిరుగుబాటు కేంద్రంగా తిరుగుబాటు ప్రధానంగా ఉత్తర భారతదేశం మరియు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఈ సిపాయిల తిరుగుబాటు అనేది భారతదేశం మొత్తం కూడా వ్యాపించలేదు. కొన్ని ప్రాంతాలు అంటే ఉత్తర భారతదేశంలోని ప్రాంతం అండ్ మధ్య భారతదేశం వరకు మాత్రమే వ్యాపించింది. కానీ ఈ దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో ఈ దక్షిణ భారతదేశం అంత వ్యాపించలేదు. ప్రధాన కేంద్రాలు ఉత్తర భారతదేశంగా ఉంది. అంటే సిపాయిల తిరుగుబాటుకి ప్రధాన కేంద్రం ఏదైతే ఉత్తర భారతదేశం ఏదైతే ఉత్తర భారతదేశం. మొదట ఎక్కడ ప్రారంభమైతే మేరట్ అనే ప్రాంతంలో ఈ సిపాయిల తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు అనేది ఏ ప్రాంతంలో మొదలైంది అంటే ఈ మేరట్ అనే ప్రాంతంలో. ఏ తేదీ అంటే మే 10, 1857 ఇక్కడే ప్రారంభమైంది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా క్లారిటీగా చూసుకోండి ఇది. అండ్ ఈ తిరుగుబాటు అనేది తర్వాత ఢిల్లీ సిపాయిలు మేరట్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. చివరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా II, రెండవ బహదూర్ షా ఎవరైతే ఉన్నారో ఆయనకి సాయిద్-ఈ బహదూర్ షా అంటే భారతదేశ చక్రవర్తి అని ఒక బిరుదిచ్చి ఆయనకి ఈ సిపాయిలందరూ కూడా ఒక తిరుగుబాటుకు నాయకత్వం వహించమని చెప్పారు. ఆయన కూడా ఆ ఏజ్లో నాయకత్వం వహించారు. కాలక్రమంలో ఆయనకి బర్మా జైలుకి తీసుకెళ్ళి అక్కడ ఉరి తీయడం జరుగుతుంది. దీని యొక్క సారాంశం కూడా మీకు మన కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే మన యాప్ ఏదైతే ఉందో దాంట్లో క్లారిటీగా పెట్టడం జరిగింది. దీని యొక్క స్టోరీ కూడా మనకి హిస్టరీ కూడా ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీయే మన కృష్ణారెడ్డి అకాడమీ చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఎగ్జామ్ పాయింట్ మాత్రమే నేను మీకు పరిశీలిస్తాను. దీని యొక్క సారాంశం అక్కడ మీకు దొరుకుతుంది. అదేవిధంగా ఒకసారి పరిశీలించండి. అనేక ప్రాంతాల్లో జరిగింది ఈ సిపాయిల తిరుగుబాటు అనేది. లక్నో, కాన్పూర్, ఝాన్సీ, బరేలీ మరి జగదీష్పూర్ అనేక ప్రాంతాల్లో ఈ యొక్క తిరుగుబాటు అనేది జరిగింది. ఓకే అండి. అయితే ఈ రాణి లక్ష్మీబాయి, నానాసాహెబ్, బేగం హజరత్ మహల్, బస్తఖాన్ మొదలు కున్వర్ సింగ్ లాంటి చాలామంది నాయకులు కూడా పాల్గొన్నారు. మరి దక్షిణ భారతదేశం పరిస్థితి ఏంటి? సిపాయిల తిరుగుబాటు కాలంలో దక్షిణ భారతదేశం యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. దక్షిణాది రాష్ట్రాలు మరియు ఈ సైన్యం బ్రిటిష్ పాలనకు విధేయంగా ఉన్నాయి. ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో బ్రిటిష్ పాలనకు విధేయతను కలిగి ఉన్నాయి. హైదరాబాద్, మైసూర్ మరియు ట్రావెన్కోర్ వంటి పెద్ద సంస్థానాలు తిరుగుబాటులో పాల్గొనలేదు. ఓకే, ఈ తిరుగుబాటు ప్రభావం ఈ ప్రాంతంలో ఈశాన్య ప్రాంతంలో అయితే శూన్యం అనమాట. ఏ ప్రాంతాల్లో? దక్షిణ భారతదేశం ప్రాంతంలో ఈ యొక్క తిరుగుబాటు శూన్యం అనమాట. ఎందుకంటే వాళ్ళకి విధేయతను కలిగి ఉండడం వల్ల చేయలేదు. పశ్చిమ భారతదేశం ముంబై ప్రెసిడెన్సీ సైన్యం మరియు గ్వాలియర్ వంటి అనేక సంస్థానాలు ఉన్నాయి, మద్దతుగా ఇచ్చాయి. ఇక్కడ తిరుగుబాటు ప్రభావం చాలా తక్కువగా ఉండేది. ఎక్కడంటే పశ్చిమ భారతదేశంలో కూడా. ఈశాన్య భారతదేశంలో ఒకసారి పరిశీలించండి. ఈ ప్రాంతంలోని బెంగాల్ మరియు అస్సాంలలో స్థానిక తిరుగుబాటు ఘటనలు చాలా వరకు తక్కువగా ఉన్నప్పటికీ ఈ తిరుగుబాటు తీవ్రత మరియు ప్రధాన పోరాట కేంద్రాలు ఉత్తర భారతదేశంలో ఉన్నంత మరి ఏ ప్రాంతంలో కూడా లేవు. అంతే కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అనేది మీకు ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అండ్ దాని యొక్క సారాంశం ఏదైతే ఉందో మీకు ఈ బిట్ రూపంలో కూడా తీసుకొచ్చి ప్రతి బిట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మనకి సిపాయిల తిరుగుబాటు అనేది ప్రధానంగా అడిగారు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ ఇదే 1857 సిపాయిల తిరుగుబాటులో ఏ ప్రాంతం అంటే ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో ఉత్తర భారతదేశం అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 3 కూడా ఏమంటారంటే రాజ్యాంగంలోని ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ లొకేటెడ్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆదేశిక సూత్రాలు అండి. దీనికోసం ప్రతి అంశాన్ని కూడా మీరు పరిశీలించండి. ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయన్నాడు. మరి ఒకటో భాగంలో ఏమున్నాయి, రెండో భాగంలో ఏమున్నాయి, మూడో భాగంలో ఏమున్నాయి, నాలుగో భాగంలో ఏమని ప్రతి అంశాన్ని కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకటో భాగం లేదంటే భారత భూభాగం, యూనియన్ మరియు దాని భూభాగం, యూనియన్ మరియు దాని భూభాగం. ఈ భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగం పార్ట్ నెంబర్ 1లో ఉంటుంది. పార్ట్ నెంబర్ 2 లేదంటే పౌరసత్వం ఉంటుంది. పార్ట్ నెంబర్ 3 లేదంటే ప్రాథమిక హక్కులు ఉంటాయి. పార్ట్ నెంబర్ 4లో ఆదేశిక సూత్రాలు. ఇదండి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఏ భాగంలో ఉన్నాయి అంటే 4వ భాగంలో ఉన్నాయి. ఏ భాగంలో ఉన్నాయండి? 4వ భాగంలో ఉన్నాయి. ప్రాథమిక హక్కులు అనేది 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల కోసం వివరిస్తున్నాయి. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు అనేది 36 నుంచి 51 వరకు గల ఆర్టికల్స్ అనేవి వివరిస్తున్నాయి. పౌరసత్వం కోసం ఆర్టికల్స్ ఏవంటే 5 నుంచి
11 వరకు గల ఆర్టికల్స్ పౌరసత్వం కోసం వివరిస్తున్నాయి. భారత యూనియన్ మరి దాని భూభాగం కోసము 1 నుంచి 4 వరకు గల ఆర్టికల్స్ అనేవి భారత యూనియన్ మరి దాని భూభాగం కోసం వివరిస్తున్నాయి. ఇది ఒక విధంగా చెప్తున్నాం. ఇంకా మీకు క్లాసులో ఇంకా కంటెంట్ అనేది ఇంకా క్లారిటీగా ప్రతి అంశం కూడా నీ కంటికి అద్దిన్లా కనిపిస్తుంది. అక్కడ చాలా క్లారిటీగా మన కంటెంట్లో మీకు వివరించడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా పార్ట్ నెంబర్ 5 అంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము. అలాగా ప్రతి కంటెంట్ కూడా మీకు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కోసం వివరించే ఆర్టికల్ అంతా 52 నుంచి 152 వరకు 52 నుంచి 151 వరకు గల ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోసం మీకు వివరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం కోసం వివరిస్తాయి. ఇలాగా పార్ట్ నెంబర్ 6 ఏంటి, పార్ట్ నెంబర్ 7 ఏంటి, 8 ఏంటి, ప్రతి అంశాన్ని కూడా మీకు చాలా క్లారిటీగా వివరించుకొని వస్తాం. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఆర్థిక సూత్రాలు ఉంటే పార్ట్ నెంబర్ 4 ఏదైతే ఉందో పార్ట్ నెంబర్ 4 ఇక్కడ ఇచ్చారు చూడండి. మరి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, భారత రాజ్యాంగం 4వ భాగంలో ముఖ్యమైన ఆర్టికల్ 36 నుంచి 51 వరకు గల ఆర్టికల్స్ అన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి. దీని యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు మరియు విధానాలు రూపొందించుకొని గుర్తు చేసుకోవాల్సిన మార్గదర్శకాలుగా లేక సూత్రాలు ఇవి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆధారంగా భారతదేశంలో సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం. ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేయడం. ఓకే అండి. ఆ విధంగా మీకు ప్రతి అంశం కూడా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ సిటిజన్షిప్ కోసం వివరించే ఆర్టికల్ ఎంత 5 నుంచి 11 వరకు గల ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో సిటిజన్షిప్ కోసం వివరిస్తున్నాయి. ఆర్టికల్ పార్ట్ నెంబర్ 3 3వ భాగంలో భాగం 2లో సిటిజన్షిప్ పౌరసత్వం, భాగం 3లో ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్, కేంద్ర ప్రభుత్వం కోసం వివరించే ఆర్టికల్ 52 నుంచి 151 వరకు గల ఆర్టికల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కోసం వివరించే. అంతే అక్కడ ఇచ్చేటువంటి ప్రతి ఆప్షన్ని కూడా నీ కంట్రోల్లో పెడుతున్నాం. ఇది కంటెంట్ అందించే విధానము. ఇలాగా మీకు చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు అందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. అంతే ఒక ఆర్మీ పేపర్లో ఇంత రేంజ్లో అడుగుతున్నప్పుడు మీకు ఎగ్జామ్ పాయింట్లో ఇంకే విధంగా అడిగే ఛాన్స్ ఉంది. 2025లో అడిగితే 2026లో ఎలాగ అడిగే ఛాన్స్ ఉంది, 2027లో ఇంకా ఎలాగ అడిగే ఛాన్స్ ఉంది, ఎంత రేంజ్కి వెళ్తాడు అన్న అంశాలన్నీ కూడా మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 3 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. పల్లవ రాజవంశం రాజధాని ఎక్కడ ఉండేది? ఓకే అండి. పల్లవ రాజ్య యొక్క రాజధాని ఎక్కడంటే కాంచీపురం ఏదైతే ఉందో చాలా క్లారిటీగా చూడండి. ఈ కాంచీపురం ఏదైతే ఉందో కాంచీపురంలో ఉంది. అంతే ఒక ఆర్మీ లెవెల్ పేపర్ అనేది మీకు ఏన్షియంట్ హిస్టరీలో ఏ రేంజ్లో అడిగారో చూడండి. ఏ విధంగా అడుగుతున్న హిస్టరీలో ఒకసారి మీరు పరిశీలించండి. ఎంత డెప్త్ కూడా వెళ్ళి మనం చదవవలసిన సమయం వచ్చింది. పోటీ అనేది చాలా విపరీతంగా ఉంది కాబట్టి ప్రతి అంశాన్ని నువ్వు చదువుకొని వెళ్తే కానీ రేపు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి దీని యొక్క ప్రతి కంటెంట్ కూడా మన యాప్లో ఉంది. మీరు ఆ యాప్కి మనం రావచ్చు. ఓకే అండి. ఇది ఒకసారి చూడండి. కాంచీపురం పల్లవ రాజవంశం యొక్క రాజధాని కాంచీపురం నేటి తమిళనాడులో ఉండేది. ఈ కాంచీపురం అనేది ఎక్కడ ఉందో నేటి తమిళనాడు ఏదైతే ఉందో తమిళనాడుగా ఉండేది. ఇది క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశం ఏదంటే ఈ పల్లవ రాజ్యం. ఓకే అండి. కాంచీపురం ఏదైతే ఉందో పల్లవ రాజ్యం అనేది చాలా శక్తివంతమైన రాజ్యం ఇది. ఓకే అండి. ఈ రాజ్యంలో ఒకటిగా ఉండేది. కాంచీపురం విద్యా కేంద్రంగా మరియు ముఖ్యమైన ఈ కాంచీపురం విద్యా కేంద్రంగా మరియు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతమే ఈ కాంచీపురం. ఈ పల్లవుల యొక్క రాజ్యధాని అయినటువంటి కాంచీపురం అనేది విద్యా కేంద్రమే కాకుండా హిందూ, బౌద్ధ, జైనలకు కూడా ప్రసిద్ధి చెందినటువంటిది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి ఆప్షన్ ఉన్నటువంటిలో మదురై ఉంది. ఇది దక్షిణాన ఉన్నటువంటి శక్తివంతమైన పాండ్య రాజ్యం యొక్క రాజధాని, పురాతన రాజధాని ఏదంటే మదురై. పాండ్య రాజ్యవంశం యొక్క పురాతనమైనటువంటి రాజధాని ఏది అంటే ఇదిగోండి ఈ మదురై. ఓకే అండి. అర్థమవుతుంది కదండి. ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు మీ కళ ముందుకు వచ్చి చెప్తుంది. మీకు అది బిట్టి అడిగింది ఒక బిట్టి అడిగాడు కానీ మేము మీకు వివరించేది ప్రతి ఆప్షన్తో సహా మీకు వివరిస్తూ ఉన్నాం. అదేవిధంగా తంజావూరు కూడా చూసుకోండి. తంజావూరు తర్వాత కాలంలో వచ్చినటువంటి చోళ రాజవంశం యొక్క సామ్రాజ్య రాజధానిగా ఇవి వెలిసింది ఏదంటే తంజావూరు. అదేవిధంగా పాటలిపుత్ర చూడండి. పాటలిపుత్ర ఇది మగధ సామ్రాజ్యం మరి ముఖ్యంగా మౌర్య మరియు గుప్త రాజవంశాల యొక్క పురాతన రాజధానిగా ఉండేది పాటలిపుత్రము.
ఓకే అండి, చూడండి ఎంత క్లారిటీగా ప్రతిదీ కూడా మీ కంటికి అద్దినలాగా ప్రతి సెంటెన్స్ కూడా కంటెంట్ అనేది మీకు అందించుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 4 ఏదైతే ఉందో 4 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీరే పరిశీలించినట్లయితే భారత నావిక దళానికి చెందినటువంటి ప్రధాన స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, భారత నావిక దళానికి చెందినటువంటి ప్రధాన స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఉన్నాయి అని అడిగండి. చాలా క్లారిటీగా ఈ కేరళ, ముంబై ఏదైతే ఉందో ప్రధాన వర్తక స్థావరాలు అయితే మాత్రము ప్రధాన స్థావరాలు ఎక్కడ ఉన్నాయంటే కేరళ మరియు ముంబై ఏదైతే ఉన్నాయో ఈ కేరళ అండ్ ముంబైలో ఉన్నాయి. అండ్ చూడండి ఒకసారి చాలా క్లారిటీగా ఇచ్చారు చూడండి. ప్రతి అంశం కూడా మీ కంటికి అద్దిలా చూపిస్తున్నాము. భారత నావిక దళానికి 3 ప్రధాన కమాండ్లు ఉన్నాయి. భారత నావిక దళానికి 3 ప్రధాన కమాండ్లు ఉన్నాయి. ఒకటేమో పశ్చిమ, తూర్పు, దక్షిణ అని 3 కమాండ్ నావిక ఉన్నాయి. ముంబై పశ్చిమ నావిక కమాండర్గా ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ పశ్చిమ కమాండ్ ఏదైతే ఉందో ఈ పశ్చిమ కమాండ్కి ఎవరైతే ఉన్నదో ముంబై ఏదైతే ఉందో ఈ ముంబై అనేది పశ్చిమ దీనికి ప్రధాన కేంద్రంగా ఉంది. మరి కొచ్చి అనేది దక్షిణ నావల్ కమాండ్కి, ఈ కొచ్చి అనేది అంటే కేరళలోని కొచ్చి, ఇప్పుడు కొచ్చిను ఇప్పుడు కేరళ కొచ్చిగా మారింది అది. ఓకే అండి, ఈ కొచ్చి అనేది దక్షిణ ప్రధాన నేవల్ కేంద్రంగా మారింది. అదేవిధంగా తూర్పు నేవల్ కమాండ్గా విశాఖపట్నం ఏదైతే ఉందో విశాఖపట్నం ఏదైతే ఉందో ఈ విశాఖపట్నం అనేది మాకు తూర్పు నేవల్ కమాండ్గా మారింది. ఓకేనా, ఇదే భారతదేశం తీవ్ర ప్రాంత భద్రతకు ముఖ్య అరేబియా సముద్రంలో కీలకమైన భావిస్తారు. నెక్స్ట్ గుజరాత్లో స్థావరాలు ఉన్నాయి. చెన్నై ఒక కమాండ్గా ప్రధాన స్థావరంగా కాదు. ఓకే అండి, అదేవిధంగా విశాఖపట్నం చూడండి, విశాఖపట్నం తూర్పు నేవల్ కమాండ్గా ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా మీకు క్లారిఫై చేసుకుని వెళ్తూ ఉన్నాం. అంతే, ఆ బిట్టే కాదండి, ఆ బిట్తో పాటుగా నీకు రానున్న కాలంలో ఏ విధంగా అడిగినా నువ్వు చేసే విధంగా నీకు రెడీ చేస్తుంది. మన కంటెంట్ అనేది సూపర్గా మీకు అందిస్తూ ఉన్నాం. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఏకైక యాప్ మన కృష్ణారెడ్డి అకాడమీ యాప్ అవుతుంది. దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. కంటెంట్ కూడా పరిశీలించి మీకు నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక కంటెంట్ చూస్తే మీకు నచ్చితేనే చేయండి దయచేసి. ఓకే అండి, అదేవిధంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 6 ఒకటి చూడండి. హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతానికి సంబంధించిన గృహాలు ఎక్కడ ఉన్నాయి అని అడిగారు. చాలా క్లారిటీగా మీరు అడిగారు చూడండి. ఈ ఎల్లోరా ఏదైతే ఉందో ఎల్లోరా మహారాష్ట్రలో ఉంటుంది. అంతే, మహారాష్ట్రలోని ఎల్లోరా గృహాలు ప్రత్యేకమైనది. ఎందుకంటే హిందూ, బౌద్ధ, జైన మతం 3 మతస్థులకి, హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతం ఈ 3కి కూడా ఎల్లోరా మహారాష్ట్రలో ఉంటాయి. ఎల్లోరా గృహాల్లో ఈ హిందూ, జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన శిల్పాలు, ఆలయాలు కలిగి ఉన్నాయి అక్కడంతా ఎల్లోరాలోన. ఓకే, అదేవిధంగా ఈ గృహాలు క్రీస్తు 600 నుంచి 700 వరకు వివిధ రాజవంశాల వారు నిర్మించారు. ఇది మత సామరస్యానికి ప్రతిబింబిస్తుంది. మత సామరస్యానికి ఏది ప్రతిబింబిస్తుంది అంటే ఈ ఎల్లోరా గృహాలు ఏవైతే ఉన్నాయో ఎల్లోరా గృహాలు అండి. అదేవిధంగా అజంతా గృహాలు కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ అజంతా గృహాలు కూడా మహారాష్ట్రలోనే ఉంటాయి. అయితే ఈ గృహాలు పూర్తిగా బౌద్ధ మతానికి మాత్రమే సంబంధించినవి మరియు కుండియా చిత్రాలకు ప్రసిద్ధి చెందాయి. అజంతా మాత్రం కేవలం బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గృహాలు మాత్రమేనండి. కానీ ఎల్లోరా మాత్రము జైన, బౌద్ధ, హిందూ మతాలకు సంబంధించినటువంటి గృహాలు ఎల్లోరా. కానీ ఈ అజంతా ఏదైతే ఉందో కేవలం బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గృహాలు మాత్రమే. అదేవిధంగా చూడండి, ఉదయగిరి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఉదయగిరి అనేది ప్రధానంగా గుప్తరాజుల కాలం నాటి హిందూ గృహాలు మరియు కొంత జైన గృహాలను కలిగి ఉన్నాయి. ఏది ఉదయగిరి మధ్యప్రదేశ్లో ఉంటుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇది ఒక పురాతనమైనటువంటి స్తూపం కేంద్రంగా మరియు స్తూప కేంద్రము మరియు పూర్తిగా బౌద్ధ మతానికి సంబంధించినది అమరావతి. పూర్తిగా అమరావతి కూడా బౌద్ధ మతానికి సంబంధించినదే. అజంతా ఏ విధంగా అయితే పూర్తిగా బౌద్ధ మతానికి సంబంధించిందో ఈ అమరావతి కూడా పూర్తిగా బౌద్ధ మతానికి సంబంధించినదే. అంతే, బిట్ అడిగింది ఒకటే, నీకు ఇచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా నీ కంటికి అద్దే విధంగా చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా మీకు క్లారిటీగా అందించడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి, ఒక ఆర్మీ లెవెల్లో ఏ విధంగా బిట్లు అడుగుతున్నాడో మీరు ఒకసారి గమనించండి. అంతే, మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి. అంతే, ఒక ఆర్మీకి అలా అడిగితే రేపు పొద్దున మీకు కానిస్టేబుల్ పరిస్థితి, ఎస్ఐ పరిస్థితి, లేకపోతే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలించండి.
అంటే నీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ రేంజ్లో ఉండాలా, నీవు ఎంత సమయాన్ని సేవ్ చేసుకుని ముందుకెళ్ళాలో గమనించండి. ఓకే అండి, ఒకసారి చెక్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ 27 కూడా. మధ్యప్రదేశ్లోని వేవర్ లేదా దహియా తెగలకు సంబంధితమైనది ఏవి అని అడిగాడు. సంబంధితమైనవి వేవర్ లేదా దహియా తెగలు సంబంధితమైనది దేనికి అంటే దేనికి సంబంధించిన వాళ్ళు అడిగాడు. పరిశ్రమలకే, పశుపోషణకే, వ్యవసాయ మార్పడమా లేకపోతే వ్యాపారమా? ఈ షిఫ్టింగ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది. ఓకే అండి, దానికి సంబంధించినటువంటిది అంశం ఇది. క్వశ్చన్ నెంబర్ 7 దాని యొక్క సారాంశం కూడా చూడండి. సరైన సమాధానం వ్యవసాయాన్ని మార్చడము. వేవర్ లేదా దాహియా అనేది మధ్యప్రదేశ్లో గిరిజన తెగలు, ముఖ్యంగా బైగా వంటి వారు పాటించి పోడి వ్యవసాయము. దేనికంటే పోడి వ్యవసాయం. పోడి వ్యవసాయం అంటే మీకు తెలిసిందే, కొంతకాలం ఇక్కడ పండించిన తర్వాత సారం మొత్తం పోయిన తర్వాత ఈ పంటలు మరి ఎక్కడ వేయకుండా ఇంకొక ప్రాంతంలో వేయడము, ఇంకొక ప్రాంతంలో వేయడం, దీన్ని పోడి వ్యవసాయం అని చాలా క్లారిటీగా మాకు జియోగ్రఫీ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మన అకాడమిక్ ఆఫ్లైన్లో చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, అదేవిధంగా మీకు ఈ పోడి వ్యవసాయం ఏదైతే ఉందో ఈ పోడి వ్యవసాయాన్ని మీకు కోసము వివరిస్తుంది ఇది. అదేవిధంగా చూడండి ఒకసారి, భూసారం తగ్గిపోయిన తర్వాత వారు మరొక ప్రాంతానికి మారుతుంది, దాన్ని పోడి వ్యవసాయంగా అంటారు. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ ఏదంటే 7 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అంతే, ఈ సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉందో ఈ సిపాయిల తిరుగుబాటు నుంచి ప్రతి ఎగ్జామ్లో 1 or 2 బిట్స్ గ్యారంటీగా ఇస్తున్నాడు. కాబట్టి ఇది ఒకసారి పరిశీలించండి. ఇది కూడా 1857 సిపాయిల తిరుగుబాటును ఏ పేరుతో పిలుస్తారు? 1857 తిరుగుబాటును ఏ పేరుతో పిలుస్తారని అడిగాడు. మొదటి స్వతంత్ర ఉద్యమమా, రైతు తిరుగుబాట, గొప్ప విప్లవమా, వీటిలో ఏది కాదా? మొదటి స్వతంత్ర యుద్ధం ఏదైతే ఉందో దీన్ని పిలుస్తారు. దీన్ని సిపాయిల తిరుగుబాటుకే వీడి సావర్కర్ గారు పెట్టిన పేరంటే మొదటి స్వతంత్ర సంగ్రామంగా పేర్కొంటారు. అదే దీన్ని ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ మొదటి స్వతంత్ర యుద్ధం ఏదైతే ఉందో ఇది 1857 తిరుగుబాటు బ్రిటిష్ వారు మరియు కొందరు చరిత్రకారులు సిపాయిల తిరుగుబాటు అని పిలిచినప్పటికీ భారతీయ జాతీయవాదులు దీన్ని మొదటి స్వతంత్ర సంగ్రామంగా పేర్కొంటారు. ఓకే అండి, చూడండి ఎంత క్లారిటీగా అడుగుతున్నాడు, ఎంత క్లారిటీగా ప్రతి కంటెంట్ కూడా మేము అందిస్తున్నాం మన దీని నుండి. అయితే వీడి సావర్కర్ గారి ప్రముఖులు ఈ తిరుగుబాటును బ్రిటిష్ పాలన పైన భారత ప్రజల మొదటి ఉమ్మడి మరియు వ్యవస్థీకృత యుద్ధంగా అభివర్ణించారు. ఈ తిరుగుబాటు భారతదేశ ప్రజల్లో జాతీయ భావాలను మరి స్వతంత్ర కాంక్షను నాంది పలికింది అని చెప్పడానికి ఎటువంటి సందేశం లేదు. ఇక్కడ నుంచి మనకు మొదలైంది. అదేవిధంగా చూడండి మీరు రైతు తిరుగుబాట్లు గొప్ప ఇవన్నీ కూడా మీకు ఆప్షన్లో కనిపించాయి. ఒకసారి మీరు వీడియో ఆపుకొని కూడా మీరు ఒకసారి పరిశీలించుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 7 అండి, 8 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 9 కూడా చూడండి. అంతే, ఈ పాలిటీ టాపిక్ ఏదైతే ఉందో ఇండియన్ పాలిటీ నుంచి 2 బిట్లు ఇస్తున్నాడు, ఎస్టీ నుంచి దగ్గర 4 బిట్ల వరకు ఇస్తున్నాడు. అంతే, అలాగా ఆడిచ్చినాడు 15 బిట్లు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడే కవర్ చేస్తూ ఉన్నాడు. మీరు కూడా పాలిటీ పైన కూడా బాగా కమాండింగ్ సాధించి ముందుకెళ్ళాలి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రాథమిక విధులు ప్రస్తావించబడ్డాయి? చాలా క్లారిటీగా అడిగాడు. చూడండి, 51 ఏదైతే ఉందో 51లో ఏ, ఇంకా చెప్పాలంటే 51లో ఏ ఏదైతే ఉందో అక్కడ మీకు చాలా క్లారిటీగా ఇచ్చాం. చూడండి, ఆర్టికల్ 51లో ఏ అనేది ప్రాథమిక విధులు అనేది మీకు చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చబడ్డాయి ప్రాథమిక విధులు. ఇవి రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఏ భాగంలో ఉన్నాయి. ప్రాథమిక విధులు అనేది 4లో ఏ భాగం ఏదైతే ఉందో ఏ భాగంలోని ఏకైక ఆర్టికల్ మరియు ఆర్టికల్ 50Aలో పొందుపరచబడ్డాయి. ఈ విధులు పౌరుల యొక్క దేశం పట్ల కలిగి ఉన్నటువంటి ఉండాల్సిన నైతిక బాధ్యతల కోసం వివరిస్తాయి. ఈ ప్రాథమిక విధులు ఏంటంటే పౌరుడు భారతదేశం పైన ఏ విధంగా బాధ్యత కలిగి ఉండాలి అని ఒక నైతిక బాధ్యతలను వివరిస్తాయి ఈ ప్రాథమిక విధులు. ఇది ప్రాథమిక విధులు అడిగింది 51A. అదేవిధంగా ఈ ఆర్టికల్ నెంబర్ 19 చూడండి. భారత రాజ్యాంగంలో పౌరులకు 6 రకాల స్వతంత్ర హక్కులను ప్రసాదించారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 19వ ఆర్టికల్ ప్రకారము. స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా తిరగవచ్చు, స్వేచ్ఛగా టూరిజం చేయొచ్చు. అవన్నీ 6 రకాల ఏదైతే ఉన్నాయో 6 రకాల స్వతంత్ర హక్కులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆర్టికల్ నెంబర్ 9 ఏదైతే ఉందో ఈ 9లో మీకు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 21A
ఆర్టికల్ 21A ఏదైతే ఉందో ఇది కూడా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల గల పిల్లలకు ప్రాథమిక విద్యను కల్పించాలి అనేటువంటి ఆ అంశాన్ని ఏది వస్తుందంటే 21A ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ 21A అనే ఆర్టికల్ చాలా క్లారిటీగా మీకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 370 అనేది ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినది. గతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం హోదాను గురించి తెలియజేస్తుంది. ఓకే అండి. ఇదే కాకుండా 35A కూడా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కోసం వివరిస్తూ ఉండేది. అయితే ఇది రద్దయింది. జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్రం హోదాని కోల్పోయి ఇప్పుడు 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతము, ఈ లడాక్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా మీకు మారడం జరిగింది. ఓకే అండి. అయితే దాని యొక్క సారాంశం అన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్లో మన యాప్లో ప్రతిదీ కూడా మీకు పెట్టడం జరిగింది. ఓకే అండి. అదేవిధంగా పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 10 ఒకసారి పరిశీలించండి. చూడండి, ఏ రేంజ్లో బిట్లు అడుగుతున్నాడో మీరు జిఎస్ పరంగా మీరు ఏ విధంగా ముందుకెళ్లాలో ఒకసారి పరిశీలించండి. కునో చిరుతను గాంధీ సాగర్ అభయారణ్యంలోకి ఎందుకు పంపుతున్నారు అని బిట్టి అడిగాడు. చూడండి, అంతే జనరల్గా ఏ విధంగా పేపర్ నాలెడ్జ్ పైన పూర్తిగా అవగాహన ఉంటే ఇలాంటి బిట్లన్నీ కూడా మనం చేయగలం. ఓకే అండి. పూర్తి అవగాహన కరెంట్ అఫైర్స్ కూడా మనం చదువుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు మరి మారుస్తూ ఉంటారు. ఆహార కొరత కారణంగా మెరుగైన గృహ ఏర్పాట్ల కోసమా భద్రతా కారణాల దృష్ట్యా ఈ భద్రతా కారణాల దృష్టి ఏదైతే ఉందో ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఏదైతే ఉందో దాని కారణాల రీత్యా భద్రతా కారణాల రీత్యా దాన్ని అక్కడ పంపిస్తున్నాం. చిరుత పునరుద్ధరణ ప్రాజెక్టు సురక్షితంగా ఉంచడానికి మరియు జనాభా సాంద్రతను తగ్గించడానికి ఈ తరలింపు అవసరం. ఒకే కేంద్రంలో ఎక్కువ చిరుతలు ఉంటే ఆహారం కోసం పోటీపడి వ్యాధులు మరియు అంతర్గత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ చిరుతలను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుస్తూ ఉన్నారు. ఓకే అండి. గాంధీ సాగర్ అభయారణ్యంను రెండవ నివాసంగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు యొక్క దీర్ఘకాలిక భద్రత మరియు స్థిరత్వము నిర్ధారించబడుతుంది. ఓకే అండి. ఈ విధంగా మీకు ఏవైతే ఉన్నాయో చిరుతలు ఏవైతే ఉన్నాయో దాన్ని అభయారణ్యంలోకి మారుస్తూ ఉన్నారు. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 10 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 11 కూడా చూడండి. అంతే ఏ విధంగా ఒక ఆర్మీ పేపర్లు ఎంత రేంజ్లో బిట్లు కనిపిస్తున్నాయో అంత మన ప్రిపరేషన్లో ఎంత ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఓకే అండి. చూడండి, హైదరాబాద్లో సునామీ బసంత్ అనే జరాఫీ మరణించింది. హైదరాబాద్లో సునామీ బసంత్ అనే ఒక జరాఫీ మరణించింది. అది ఏ అభయ అరణ్యం నుండి తీసుకువచ్చారు అని అడిగారు. చాలా క్లారిటీగా అడిగారు. చూడండి, ఇక్కడ చూడండి ఎక్కడ నుండి తీసుకో. జూ పార్క్ ఢిల్లీ నుంచో, జూ పార్క్ నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచో, బందీపూర్ నేషనల్ పార్క్ నుంచో, ఆనంద్ కనాన్ జువాలజికల్ పార్క్ నుంచి. అంతే మనకి ఇదిగోండి నందన్ కనాన్ ఏదైతే ఉందో జువాలజికల్ పార్క్ నుండి ఇది ఎక్కడ ఉంటుందో చూడండి. 2023లో హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్క్లో మరణించిన సునామీ బసంత్ అనేది జరాఫీని ఎక్కడి నుంచి భువనేశ్వర్లోని ఈ నందన్ కనాన్ అంతే ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది నందన్ కనాన్ అనేది. ఆ భువనేశ్వర్లోని నందన్ కనాన్ జువాలజికల్ పార్క్ నుండి తీసుకురావడం జరిగింది. ఇది దేశంలోని ఆఫ్రికా జిరాఫీల్లో అత్యంత వయసు గలదిగా భావించారు. ఏదండి? సునామీ బసంత్. ఈ సునామీ బసంత్ ఏదైతే ఉందో ఆఫ్రికన్ జిరాఫీల్లో అత్యంత పురాతనమైన వయసు గలదిగా భావించారు. అత్యంత వయసు గలదిగా దీన్ని భావిస్తారు. అయితే ఈ సునామీ బసంత్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ నుండి తీసుకొచ్చారంటే నందన్ కనాన్ నుండి. ఈ నందన్ కనాన్ ఏ స్టేట్లో ఉంటుందంటే ఒడిశాలోని భువనేశ్వర్ దగ్గర ఉంటుంది. ఓకే అండి. ఇది అదేవిధంగా ఈ జూ పార్క్ చెక్ చేసుకోండి. ఇక్కడ నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉన్నాయి. అంతే బందీపూర్ నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అంశాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. నేషనల్స్ పార్క్ మీద ప్రతిదీ కూడా వీడియో చేస్తాము. అది మీరు కరెక్ట్గా చూడండి. ప్రతి అంశాన్ని మీకు దొరుకుతాయి. అదేవిధంగా ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటారు? చాలా ఇంపార్టెంట్. దీనికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ జనవరి 15 ఏదైతే ఉన్నదో ఈ జనవరి 15న జరుపుకుంటారు ఈ ఆర్మీ డే అనేది. ఎందుకు జరుపుకుంటారో కూడా ఒకసారి పరిశీలించండి. మీరు పరిశీలించండి. ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీ ఏదైతే ఉందో భారత సైన్యం ఆర్మీ డే జరుపుకుంటుంది. దానికి గల రీజన్స్ ఏంటంటే 1949 సంవత్సరంలో రోజున 49లో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప
ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఫీల్డ్ మార్షల్గా ఉన్న కేఎం కరియప్ప అనే వ్యక్తి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ నుండి భారతదేశ సైన్యంలో యొక్క కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. అదే జనవరి 15న బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం జనవరి 15th ఏదైతే ఉందో ఆ జనవరి 15th తేదీన మీకు ఇది ప్రతి సంవత్సరం ఈ ఆర్మీ డే ఏదైతే ఉందో జనవరి 15వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఓకే అండి, మీకు ఆల్రెడీ తెలిసిందే 26th జనవరి అనేది గణతంత్ర దినోత్సవం అని మీకు తెలిసిందే, రిపబ్లిక్ డే. 10th డిసెంబర్ అయితే మానవ హక్కుల దినోత్సవము, ఉమెన్ రైట్స్ డే. అదేవిధంగా 23rd మార్చ్ షహీద్ దివాస్ ఏదైతే ఉందో దాని డేగా జరుపుకుంటాం. అంతే ఈ డేస్ మీద కూడా ఒక వీడియో చేస్తాం ప్రత్యేకించి, అవి కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీకు కనిపిస్తుంది. ప్రతి అంశం కూడా మీకు క్లారిటీగా వస్తూ ఉంటాం. మీరు కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి అంశానికి మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు అక్కడే మన యొక్క కంటెంట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడా లేని విధంగా మీకు ప్రతి అంశాన్ని కూడా మీకు అందిస్తూ జరుగుతుంది. ఓకే అండి, ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెయిన్తో పాటు దాని కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, పోలీస్ శాఖ యొక్క ప్రధాన విధులు ఏమిటి? పోలీస్ శాఖ యొక్క ప్రధాన విధులు ఏదంటే ఈ శాంతి భద్రతలు మెయింటైనింగ్ పీస్ అండ్ ఆర్డర్స్. శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో ఈ శాంతి భద్రత అనేది ఈ పోలీస్ శాఖ యొక్క ప్రధాన విధులుగా భావించడం జరుగుతుంది. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. శాంతి భద్రతలు పోలీస్ శాఖ యొక్క ప్రధాన విధి సమాజంలో శాంతి భద్రతలను పరీక్షించడం. అంతే కదండి, ఇంకేమైనా ఉందా? పరీక్షించడం మరియు నేరాలను నివారించడం. ఇది దాని యొక్క సారాంశం. క్వశ్చన్ నెంబర్ 13 యొక్క సారాంశము. అండ్ క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 14 ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. అస్సాం దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారని అడిగాడు. చాలా క్లారిటీగా అడిగాడు. అస్సాం దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారో అన్నాడు. చూడండి, మీకు బీహార్ దుఃఖదాయిని ఏది, చైనా దుఃఖదాయిని ఏది, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ యొక్క దుఃఖదాయిని ఏది అనే ప్రతి అంశం కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఈ అస్సాం యొక్క దుఃఖదాయిని ఏదైతే బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో బ్రహ్మపుత్ర నది, ఈ బ్రహ్మపుత్ర నదిని భారీ వరదలు మరియు తరచుగా మార్గాన్ని మార్చుకోవడము వలన అస్సాం బాగా లాస్ అవుతుంది. ది సారో ఆఫ్ ద అస్సాం యొక్క దుఃఖదాయినిగా దీన్ని పిలుస్తారు. ఈ నది కారణంగా అస్సాం రాష్ట్రంలోని ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంది. ఏదంటే ఈ బ్రహ్మపుత్ర నది వల్ల. నెక్స్ట్ గంగానది చూడండి. ఈ గంగానది అనేది భారతదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి నది. భారతదేశంలో అత్యంత పొడవైన నది కూడా గంగానది. 25 ఏదైతే ఉందో 25 దాని యొక్క పొడవు. అండ్ హూగ్లీ నది అనేది గంగా నది యొక్క ఉపనది. ఇది పశ్చిమ బెంగాల్ గుండా ప్రయాణిస్తూ ఉంది. అండ్ భగీరథ నది, ఈ గంగా నది ప్రధాన జలవనరుల్లో ఒకటి ఏదైతే భగీరథ నది ఏదైతే ఉందో ఈ భగీరథ నది. ఈ ఆప్షన్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 15 కూడా చూడండి. మీరు ఈ క్వశ్చన్ నెంబర్ 15 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ గవస్కర్ బోర్డర్ టోపీ ఏదైతే ఉందో ఏ క్రీడకు సంబంధించింది అని అడిగాడు. చాలా క్లారిటీగా అడిగాడు. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ గవస్కర్ బోర్డర్ టోపీ ఏదైతే ఉందో ఈ క్రికెట్ క్రీడకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి భారతదేశం మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగేటువంటి టెస్ట్ క్రికెట్ సిరీస్కు ఇచ్చే పేరు ఇది. భారతదేశం మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగే టెస్ట్ క్రికెట్ సిరీస్కు ఇచ్చేటువంటి పేరే గవస్కర్ బోర్డర్ టోపీ అనేది. బోర్డర్ టోపీ, ఈ టోపీని భారత దిగ్గజ క్రికెటర్ అయిన సునీల్ గవస్కర్ మరియు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయినటువంటి అలెన్ బోర్డర్లో గౌరవార్థం, అదే సునీల్ గవస్కర్ బోర్డర్ అంటారు దీన్నే. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్గా గౌరవార్థం స్థాపించారు దీన్ని. ఓకే అండి, ఈ విధంగా మీకు గవస్కర్ టోపీ క్రికెట్ సంబంధించింది. అదేవిధంగా ఫుట్బాల్ ఉంది, హాకీ ఉంది, టెన్నిస్ ఉంది. ఇవన్నీ కేరళకు కూడా సంబంధించినవి. ఇవన్నీ కూడా కేరళకు సంబంధించినవి. ఇది క్వశ్చన్ నెంబర్ 15 అండి. అదేవిధంగా మీకు ఆర్మీ మోడల్ పేపర్ తెలిసిందే 4 పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఏదైతే ఉందో పార్ట్ 4. ఈ పార్ట్ 1లో 15 బిట్స్ ఉంటాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే అండి, జిఎస్ అంతే అన్నీ ఉంటాయి. ఇంకా అన్నీ ఫిజిక్స్, మన హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అన్నీ దీంట్లో వస్తాయి. అదేవిధంగా పార్ట్ నెంబర్ 2లో జిఎస్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది మీకు పార్ట్ 2లో కనిపిస్తుంది. అదేవిధంగా పార్ట్ 3లో అర్థమెటిక్ అనేది 15 బిట్స్ ఉంటాయి.
అర్థమెటిక్ అండ్ పార్ట్ నెంబర్ 4లో రీజనింగ్ అనేది 5 బిట్స్ ఉంటాయి. ఇలాగా మన ఆర్మీ పేపర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే దాంట్లో ఫస్ట్ పార్ట్ అయింది. అండ్ పార్ట్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడు అంటే బేసెస్ యొక్క సాధారణ రుచి ఏమిటి? బేసెస్ అంటే చేదుగా ఉంటాయి. ఆమ్లాలు బేసెస్ అంటే బేసెస్ యొక్క సాధారణ రుచి ఏంటంటే మీకు చేదుగా ఉంటాయండి. ఓకే అండి. యాసిడ్స్ అనేది మాత్రం పుల్లగా ఉంటాయి. బేసెస్ మాత్రము రుచికరంగా ఉంటాయి, అంటే చేదుగా ఉంటాయి. దీని ఒక సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇక్కడ రసాయన శాస్త్రంలో బేసెస్లు సాధారణంగా చేదు రుచిని కలిగి ఉంటాయి మరియు తాకితే సబ్బులా జారే అనుభూతిని ఇస్తాయి అన్నమాట. తాకితే సబ్బులకు జారే అనుభూతిని కూడా ఇస్తాయి ఈ బేసెస్. ఓకే అండి. నెక్స్ట్ పులుపు సోర్స్. ఇది సాధారణంగా ఆమ్లాలు, ఇవి పులుపు లక్షణాన్ని కలిగి ఉంటాయి ఆమ్లాలు. నిమ్మరసం చూడండి, ఈ నిమ్మరసము ఉదాహరణకు నిమ్మరసం. నెక్స్ట్ తీపి, ఉప్పు అనేది బేసిస్ల లక్షణాలు కావు. ఓకేనా. ఇది మనకు బేసిస్ ఏదే దానికి చేదు గుణాన్ని కలిగి ఉంటుందని మీరు నేర్చుకుంటే చాలు. యాసిడ్స్ అయితే మాత్రం పులుపు లక్షణాన్ని కలిగి ఉంటుందని మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీరు పరిశీలించండి. ఆహార ఉత్ప్రేరక ప్రక్రియలలో ఏర్పడే ప్రధాన వ్యర్థ ఉత్పత్తులు ఏమిటి అని అడిగాడు. ఆహార ఉత్ప్రేరక ప్రక్రియలో ఏర్పడే ప్రధాన వ్యర్థ ఉత్పత్తులు ఏమిటి అని చాలా క్లారిటీగా అడిగాడు. దీని యొక్క ఆన్సర్ కూడా మీరు చూడండి. కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు ఏదైతే ఉందో అదే దాని యొక్క ఆన్సరు. అంటే ఈ ఆహార ఉత్ప్రేరక ప్రక్రియ అంటే ఆహార పదార్థాల శక్తిని విడుదల చేయడానికి ఓకే అండి, చేయడానికి విచ్ఛిన్నం కావడం అంటే శ్వాసక్రియ. దానికి ఉదాహరణ ఏదంటే శ్వాసక్రియ ఏదైతే ఉందో శ్వాసక్రియ. అంటే ఈ ప్రక్రియలో గ్లూకోజ్ వంటి పదార్థాలు ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ మరియు CO2 మరియు నీరు H2Oను ప్రధాన వ్యర్థాలుగా విడుదల చేస్తాయి. అందుకే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు ఏదైతే ఉందో ఇది దీనికి ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. అంతే ఒక ఆర్మీ లెవెల్ పేపర్లో మీకు ఏ రేంజ్లో బిట్లు అడుగుతున్నాడో మీరు ఒకసారి పరిశీలించండి. అండ్ మీ ప్రిపరేషన్ ఇంకా ఏ విధంగా ఉండాలో ఆలోచించి అందుకే మీకు అడ్వాన్స్గా నోటిఫికేషన్ ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండగానే మీకు రెడీ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మన ఆఫ్లైన్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా క్లారిటీగా రెడీ చేస్తూ ఉన్నాం. 100% జాబ్ వచ్చే విధంగా ఇక్కడ క్లాస్ చెప్పించుకుంటూ ఎక్సలెంట్ ఫ్యాకల్టీని తెస్తూ మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా తయారు చేస్తున్నాం. గ్రౌండ్ పరంగా అంటారా 100 ఎవడు కూడా ఆపని విధంగా మీకు తీసుకెళ్తూ ఉన్నాం. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 17 అనేది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ పేగు కదలికల సమయంలో ఏ కండరాలు సంకోచించబడతాయి అని ఇచ్చాడు. కడుపు, పురుషనాళము, పారిస్టిక్స్. అయితే ఇచ్చిన ఆప్షన్లో ఏది కూడా కాదండి, ఏది కూడా కాదు. యాక్చువల్ దాని యొక్క సమాధానం ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ ఒకసారి అండి, ఈ పెరిస్టాలిక్ ఏ కండరాలు ఏవైతే ఉన్నాయో లేక జీర్ణనాళ గోడలు కండరాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మార్పులు చెందుతాయి. కానీ ఇక్కడ పేగు కదలికను పెరిస్టాలిస్ అని కూడా అంటారు. ఈ కదలికలు ఆహారాన్ని జీర్ణనాళం గుండా ముందుకు కదుపుతుంది. పేగు గోడల్లోనే మృదువైన కండరాలు సంకోచించడము మరియు సడలించడము వలన ఈ పెరిస్టాలిక్ సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియ ఆటోమేటిక్గా మన నియంత్రణ లేకుండా కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియకి ఎటువంటి నియంత్రణ ఉండదు, దానిపైన అది చేసుకుపోతూ ఉంటుంది. ఓకే అండి. ఇచ్చినప్పుడు క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ లేదు. దాని యొక్క నిజమైన ఆన్సర్ ఏదంటే ఈ పెరిస్టాలిక్ ఏవైతే ఉన్నాయో ఇదైనా దానికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 19 కూడా ఒకసారి పరిశీలించండి. పాల నుండి పెరుగును తయారు చేసే ప్రక్రియను ఏమంటారు అని చాలా క్లారిటీగా అడిగారు. కెన్వా ప్రక్రియనా లేకపోతే కెన్వా ప్రక్రియనా ఆప్షన్లో కొద్దిగా ఇది పడింది. ఓకేనా. ఈ కెన్వా ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని కొద్దిగా మార్పు చేస్తుంది చూడండి. ఈ కెన్వా ప్రక్రియ 2 ఆప్షన్లు వచ్చాయి కాబట్టి ఒకటే దానికి కొద్దిగా రాంగ్ పడింది. ఓకే. అదేవిధంగా చూడండి, పాల నుండి పెరుగు తయారు చేసే ప్రక్రియను కెన్వా ప్రక్రియ అంటారు. పాల నుండి పెరుగును తయారు చేసే ప్రక్రియ ఏమంటారండి? ఈ కెన్వా ప్రక్రియ అంటారు. ఈ ప్రక్రియలో లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియా పాలలో ఉన్నటువంటి చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియాలు పాలలో ఉన్నటువంటి చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. దీని వలన పాలు గట్టిపడి పెరుగుగా మారుతుంది. దీనివల్ల పాలు గట్టిపడి పెరుగుగా మారుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా మీరు ఆ మైండ్లో పెట్టుకోవాలా. రానున్న కాలం దీనిపైన కూడా బిట్ అని ఆశ్చర్యపడవసరం లేదు. కోసం అదండి. ఓకే అండి.
అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. మొక్కలలోని స్టొమాటా యొక్క ప్రధాన విధి ఏమిటి? మొక్కల్లోని స్టొమాటో యొక్క ప్రధాన విధి ఏదంటే వాయువుల మార్పిడి మరియు బాష్పోత్సకము ఏదైతే ఉందో ఇదండి. వాయువుల మార్పిడి మరియు బాష్పోత్సకం ఏదైతే ఉందో ఇది దాని యొక్క ఆన్సర్గా ఇస్తుంది. మొక్కల ఆకుల ఉపరితలంపై ఉండే చిన్న రంధ్రాలనే స్టొమాటా అంటారు. మొక్కల యొక్క ఆకుల ఉపరితలం పైన ఉండేటువంటి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, దాన్నే స్టొమాటా అంటారు. దీని యొక్క ప్రధాన విధి అనేది వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించడము, ఆక్సిజన్ని రిలీజ్ చేయడము, కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించడము, అది దాని యొక్క మార్పు. అందుకే దీన్ని వాయు మార్పిడి మరియు బాష్పోత్సకము అని అంటారు. అదనంగా స్టొమాటా ద్వారా మొక్కల నుండి బాష్పోత్సకము, నీటి ఆవిరి అంతే కాకుండా జరుగుతుందన్నమాట. నీటి ఆవిరి కాకుండా అవి అడుతూ ఉన్నాయి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 20 అండి, 20. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ప్రతిబింబించే కిరణం అని దేన్ని పిలుస్తారు? ప్రతిబింబించే కిరణం అని దేన్ని పిలుస్తారు? మీరు ఆప్షన్ కూడా చెక్ చేసుకుని ఆపి దీన్ని ఆన్సర్ చేయండి. అదేవిధంగా చూడండి, ఉపరితలాన్ని తాకే కిరణం అని దేన్ని అంటారంటే, ఈ కిరణం ఉపరితలాన్ని తాకడం వలన దీన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబిస్తుంది. సరైన వివరణ ప్రకారము ఈ ప్రతిబింబించేటువంటి కిరణము అనేది ఒక ఉపరితలం పైన పడి తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళి మళ్ళినటువంటి కిరణాన్ని తాకే కిరణము, ఉపరితలాన్ని తాకే కిరణము అంటారు. ఓకే అండి, ఇది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 21 అండి. మీకు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చి మీకు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, 100% మీరు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా, ఎందుకంటే 15 బిట్లు ఉంటాయి కాబట్టి దానికి తగ్గటువంటి సార్లు తీసుకొచ్చి చెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ అటవీ నిర్మూలనకు సహజ కారణం ఏమిటి? అటవీ నిర్మూలనకు సహజ కారణం ఏమిటి అని చాలా క్లారిటీగా అడిగాడు. ఇక్కడ అటవీ నిర్మూలనకు సహజ కారణం ఏంటంటే వ్యవసాయ విస్తీర్ణన, పశుపోషణ, అగ్ని ప్రమాదాల విచక్షణ రహితంగా అడవులను నరికివేయడం. అంటే అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఈ అగ్ని ప్రమాదం అనేది అటవీ నిర్మూలనకు సహజ కారణంగా పేర్కొంటారు. సహజ కారణం ఆ బిట్లోనే ఉంటుంది చూడండి. ఆ బిట్లో సహజ కారణం అంటే ఆటోమేటిక్గా ఎవరినే మామూలు పని చేస్తే అది ఒక ప్లేస్గా మార్చుకునే సహజ కారణం అవ్వదు, మనిషి క్రియేట్ చేసింది. సహజంగా ఏం జరుగుతుంది? అగ్గిలో ఆ మంటలు వస్తాయి కాబట్టి దాని ఆన్సర్ అగ్ని ప్రమాదాల వల్ల సహజంగా జరుగుతాయి. అగ్ని ప్రమాదం అనేది మానవ ప్రమేయం లేకుండా వేడి మరియు ఆ పొడి వాతావరణం పైన పరిస్థితుల వల్ల సహజంగా సంభవించేటువంటి అటవీ నిర్మూలనకు కారణము. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 22 అండి, 22. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 23 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇనుము ఎక్కువగా తుప్పు పడడానికి కారణం ఏమిటి? చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్ పాయింట్లు అడుగుతున్నాడు. తేమతో కూడినటువంటి గాలి మరియు తేమ ఏదైతే ఉందో మీకు చాలా క్లారిటీగా ఇచ్చాడు. తేమతో కూడినటువంటి గాలి మరియు తేమ ఏదైతే ఉందో అది ఇనుము తుప్పు పడడానికి కారణము. ఇనుము తుప్పు పట్టే ప్రక్రియ దీన్ని రెస్టింగ్ అంటారు, అనేది ఆక్సీకరణ చర్య అంటారు. ఇది తుప్పు పడడానికి ఆక్సిజన్, గాలితో మరి నీరు, తేమ అనే 2 ముఖ్యమైన కారకాలు అవసరం. తేమ ఎక్కువగా ఉండేటువంటి ఈ చర్య వేగంగా జరుగుతుంది. ఓకే అండి, ఆక్సీకరణం. అంతే, ఇనుము ఎక్కువ తుప్పు పడగల ప్రధాన కారణం తేమతో కూడినటువంటి గాలి మరియు తేమ ఏదైతే ఉందో అది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే మీకు 23 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్స్ చూడండి, మన ఆర్మీ ఎగ్జామ్కి ఈ తరహాలో బిట్లు వేస్తూ ఉంటే మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. కాబట్టి దీని యొక్క కంటెంట్ అంతా కూడా మన యాప్లో పెట్టడం జరిగింది. అతి తక్కువ ఖర్చుతో మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, చూడండి, ఈ కింది వాటిలో ఏది వేగంగా యూనిట్ కాదు? ఈ కింది వాటిలో ఏది వేగానికి యూనిట్ కాదు? కింది వాటిలో ఏది యాగానికి యూనిట్ కాదని అడిగారు. చూడండి, km/h అవుతుంది, km/h అవుతుంది, m/s అవుతుంది, km/s కూడా అవుతుంది. వేగానికి ఏది ప్రమాణం కాదంటే m/s² ఏదైతే ఉందో ఇది అనేది మీకు దీనికి ఆన్సర్గా కాదు. వేగానికి అది యూనిట్ కాదు, మిగతావన్నీ కూడా వేగానికి యూనిటే. ఓకే అండి, దీని యొక్క క్లారిటీగా చూడండి, ఇక్కడ ఇచ్చాడు, చాలా క్లారిటీగా ఇచ్చాడు. నెక్స్ట్ బిట్ చూడండి, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు, అన్నీ ఒకసారి చదవండి. ఓకే అండి, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 25 కూడా మీరు ఒకసారి పరిశీలించింది. క్లోరోఫిల్ యొక్క ప్రధాన విధి ఏమిటి?
ఈ క్లోరోఫిల్ ఏదైతే ఉందో ఈ క్లోరోఫిల్ యొక్క ప్రధాన విధి ఏదని అడిగాడు. నీటిని రవాణా చేయడము, కార్బన్ డైఆక్సైడ్ని నిల్వ చేయడము, అండ్ కాంతి శక్తిని గ్రహించి ఆకులకు ఆకుపచ్చ రంగును ఇవ్వడము, లేదా మొక్కలకు ఆకుపచ్చ రంగును ఇవ్వడము. ఓకే అండి, ఈ క్లోరోఫిల్ యొక్క ప్రధాన విధి కాంతి శక్తిని గ్రహించి ఆకులకు ఆకుపచ్చ రంగును ఇవ్వడం. చాలా క్లారిటీగా ఈ అంశాన్ని మీకు చెప్పడం జరిగింది. కాంతి శక్తిని గ్రహించి ఆకులకు ఆకుపచ్చ రంగును ఇవ్వడం అనేది దీనికి సరైన సమాధానం అవుతుంది. ఓకే అండి, క్లోరోఫిల్ యొక్క ప్రధాన విధి. క్లోరోఫిల్ అనేది మొక్కల్లోని ఆకుపచ్చ వర్ణద్రవ్యం దీని ప్రధాన విధి కిరణజన్య సంయోగ క్రియ కోసము సూర్యరశ్మి నుండి కాంతిని శక్తిని గ్రహించడము. క్లోరోఫిల్ అదనంగా ఆకులకు ఆకుపచ్చ రంగును ఇస్తుంది. ఇది దీని యొక్క సారాంశం. ఓకే అండి, ఇది దీని యొక్క సారాంశం. అదేవిధంగా చూడండి, ఏ పరిస్థితుల్లో బాష్పోస్తకం రేటు ఎక్కువగా ఉంటుంది? ఏ పరిస్థితుల్లో అడిగాడు. పొడి మరియు వేడి వాతావరణంలోనా, చలని మరియు తేమతో కూడినటువంటి వాతావరణంలోనా, వర్షం సమయంలోనా, నీటితో నిండిన స్థితిలోనా అని అడిగి చాలా క్లారిటీగా అడిగాడు. కాబట్టి మీరు ఒకసారి పరిశీలించండి. ఇది పొడి మరియు వేడి వాతావరణంలో ఏ స్థితిలో బాష్పోత్సర్గం రేటు ఎక్కువగా ఉంటుంది? పొడి మరియు వేడి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 26 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 27 కూడా పరిశీలించండి. ఇవన్నీ కొన్ని అంశాలు కూడా మీకు వివరించలేకపోవడం గల కారణం ఏంటిది? ఈ సమయం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి ఈ వీడియో కూడా దగ్గర గంట 10 నిమిషాలు, గంట 20 నిమిషాలు ఉంటుంది కాబట్టి లెంతీగా అవుతుందన్న ఉద్దేశం చాలా అంశాలు తగ్గించుకుని వెళ్తూ ఉన్నాం. చూడండి, నెక్స్ట్ హైడ్రాలో ప్రత్యుత్పత్తికి సాధారణ స్థితి ఏంటి? హైడ్రా ఏదైతే ఉందో హైడ్రాలో ప్రత్యుత్పత్తికి సాధారణ స్థితి ఏంటి అని అడిగాడు. తిరస్కరణమా, మల్టీ ప్రొడక్షనా, లేక మొగ్గు తొడగడమా, విచ్చితి. అంతే, ఈ మొగ్గు తొడగడం ఏదైతే ఉందో దీనికి హైడ్రాలో ప్రత్యుత్పత్తికి సాధారణ పద్ధతి. అంతే, ఇది దీని యొక్క ఈ మొగ్గు తొడగడం ఏదైతే ఉందో ఇదండి. హైడ్రా అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ పద్ధతి అయినా మొగ్గు తొడగడం ద్వారా సాధారణంగా కొత్త జీవులను ఉత్పత్తి చేస్తుంది. ఇదండి, ఇది క్వశ్చన్ నెంబర్ 28. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 కూడా ఒకసారి పరిశీలించండి. దేనిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అని అడిగాడండి. దేనిలో ఎక్కువగా ఉంటుందని అడిగాడు. మసూర్ పప్పుల, గ్రాము పప్పుల, బియ్యమా, తృణధాన్యాల? ఈ మసూర్ పప్పులు ఏవైతే ఉన్నాయో మసూర్ పప్పులో ఎక్కువగా మీకు ప్రోటీన్స్ ఉంటుంది. యాజ్ కంపేర్ టు గ్రామ్ పప్పుల కంటే మసూర్ పప్పులో ఎక్కువగా ప్రోటీన్స్ అనేది ఉంటాయి. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. మసూర్ పప్పులు ఏవైతే ఉన్నాయో ఈ పప్పులు సాధారణంగా బియ్యం మరియు ధాన్యాల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఓకేనా? మసూర్ పప్పులు సాధారణంగా ధాన్యాలు మరియు బియ్యం కంటే చాలా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ కలిగి ఉంటాయి. పప్పులు ప్రోటీన్ మంచి వనరు. గ్రామ్ పప్పులు ఇవి కూడా మంచి ప్రోటీన్ అయినప్పటికీ కూడా మసూర్ పప్పులు అంత కావు ఈ గ్రామ్ పప్పులు. చూడండి, ఎలాంటి పదాలు అడిగాయి, ఎలాంటి పదాల మీద బిట్లు అడుగుతున్నాడు మీరు ఒకసారి పరిశీలించండి. ఎలాంటి పదాల మీద బిట్లు అడుగుతున్నాడు మీరు ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 29 కూడా మీరు ఒకసారి చూడండి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండేటువంటి లోహం కానిది ఏమిటి? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండేటువంటి లోహం కానిది ఏదని అడిగాడు. ఈ బ్రోమిన్ ఏదైతే ఉందో ఈ బ్రోమిన్ అనేది కాదండి. మిగతావన్నీ మెర్క్యూరీ గది ఉష్ణోగ్రత ద్రవంగానే ఉంటుంది, అయోడిన్ కూడా ద్రవంగానే ఉంటుంది, ఈ సల్ఫర్ కూడా దీనిగానే ఉంటుంది. కానీ ఈ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండేటువంటి లోహం కానిది ఏది అంటే ఈ బ్రోమిన్ ఏదైతే ఉందో ఈ బ్రోమిన్ అండి. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి చూడండి. ఈ బ్రోమిన్ అనేది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండేటువంటి లోహం కానిది. మెర్క్యూరీ ఇది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండేటువంటి లోహం. ఇది మెర్క్యూరీ అనేది గది ఉష్ణోగ్రత ద్రవ స్థితిలో ఉండేటువంటి, అయోడిన్ కూడా గది ఉష్ణోగ్రత వద్ద ఘన స్థితిలో ఉండే లోహం కానిది. అంతే, ద్రవ స్థితిలో ఉండేది. ఈ సల్ఫర్ కూడా అంతే. దీని యొక్క సారాంశం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ పార్ట్ 2 సెక్షన్ ఏదైతే ఉందో దీంట్లో లాస్ట్ బిట్ చూడండి. భౌతిక మార్పుల్లో ఏది మారదు అని చాలా క్లారిటీగా అడిగాడు. పరిమాణమా, ఘనపరిమాణమా, ద్రవ్యరాశి, సాంద్రత అని చాలా క్లారిటీగా అడిగాడు. దీని యొక్క ఆన్సర్ కూడా ద్రవ్యరాశి ఏదైతే ఉందో ఈ ద్రవ్యరాశి అండి. భౌతిక మార్పుల్లో ఏది మీకు మార్పు అనేది ఉండదంటే ఈ ద్రవ్యరాశి ఏదైతే ఉందో ఈ ద్రవ్యరాశిలో ఎటువంటి మార్పు మీకు ఉండదండి. క్వశ్చన్ నెంబర్ ఎంతంటే 30. ఇదే లాస్ట్ క్వశ్చన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 31 ఏదైతే ఉందో సెషన్ 4 పార్ట్ నెంబర్ 3 అండి. పార్ట్ నెంబర్ 3లో మీకు ఏమి ఇచ్చారంటే ఒకసారి చూడండి. చూడండి, x+4. ఓకే అండి, x+2 ఇచ్చాడండి. చాలా క్లారిటీగా ఇచ్చాడు చూడండి.
ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ మీకు ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 అని కనిపిస్తుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఓకే అండి, ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 2x ప్లస్ 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 4 ఇంటూ 2 8 ఏదైతే ఉందో 8 అండి. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ ఏదైతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఏదైతే ఉందో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఏదైతే ఉందో మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఎందుకంటే ఎక్కడ ప్లస్ ఉంది ఎక్కడ ప్లస్ ఉంది, ఒకవేళ మైనస్ ఉంటే మా రెండు ప్లస్ ఉంది కాబట్టి మీరు రెండు ప్లస్లుగానే మీరు పరిగణించాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 31 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 31 అండి. ఇది పార్ట్ నెంబర్ 3 ఇది. అదేవిధంగా మీకు క్వశ్చన్ నెంబర్ 32 కూడా ఒకసారి పరిశీలించండి. ఈ 32 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఏమన్నాడంటే 212 స్క్వేర్ ఏదైతే ఉందో అడిగాడండి. దీన్ని మీరు చాలా సింపుల్గా మన దీంట్లో చెప్పడం జరిగింది. ఆల్రెడీ క్లాసెస్ కూడా చాలా సిస్టమేటిక్గా జరపడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్కి 212 కంటే ఎంత ఎక్కువ ఉందండి, 112 ఎక్కువ ఉంది. ఆ 12 యొక్క స్క్వేర్ ఎంత అంటే 144. ఇది దీని సైడ్లో పెట్టుకొని ఈ 1 అనేది క్యారీ అవుతుంది. అయితే ఈ 212కి 12 కలిపితే 224. అలా 200లో ఉంది కాబట్టి దీనికి 2 చేస్తే 2 4 8 2 4 2 4 ఆల్రెడీ ఒకటి క్యారీ ఉంది కాబట్టి ఎంత అవుతుందంటే 449. అంటే టోటల్గా మనకి దీని యొక్క స్క్వేర్ ఎంత అంటే 44944 ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుందండి. ఇది స్మార్ట్గా మీకు ఆఫ్లైన్లో కూడా చాలా క్లారిటీగా నేర్పిస్తాము. ఏదైతే 200లో ఉందో దీని యొక్క ఎంత ఎక్కువ ఉంది, దీనికంటే 12 ఎక్కువ ఉంది కాబట్టి 12కి 212కి 12 కలిపి 224. ఇది 200లో ఉంది కాబట్టి ఇంటూ 2 చేసాము. ఒకవేళ 300లో ఉంటే ఇంటూ 3 చేసేవాళ్ళము, 400లో ఉంటే 4 చేసేవాళ్ళము. ఈ చివరి 12 ఎక్కువ ఉంది కాబట్టి ఈ 12 స్క్వేర్ ఎంత అంటే 144. ఈ రెండు అంకెలు మాత్రం ఇక్కడ వేసుకొని ఒక అంకె మాత్రం క్యారీ చేయాలి. దీనికి ఈ 2 గుణిస్తే 448. ఈ 1 దీనికి క్యారీ చేస్తే 449 ప్లస్ 44 ఏదైతే ఉందో ఈ విధంగా దీని యొక్క ఆన్సర్ అనేది మీకు చాలా సింపుల్గా ఫైండ్ మీకు చెప్తున్నాం కాబట్టి ఇది టైం పడుతుందండి. లేకపోతే దీన్ని ఇలా చూసి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 32. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 33 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటారంటే 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4 అయితే వాటి మొత్తం అంటే 240. వాటి యొక్క మొత్తం 40. 3:4 అన్నాడు. 3:4 అంటే 4 వంతులు. 1 part 3 part 4 parts is equal to 2 part అన్నాడు. అయితే ఏమన్నాడు వాటి మధ్య డిఫరెన్స్ తేడా ఎంత అని అడిగాడు. అంటే 3కి 1కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 2కి ఎంత అని అడిగాడండి. వెరీ సింపుల్గా చెప్పొచ్చు. 4 1 4 6 ఇదంతా 60 అయింది. 60 ఎంత అంటే 120 ఏదైతే ఉందో 120 అండి. దీని ఆన్సర్ ఎంత అంటే వెరీ సింపుల్గా 120 ఏదైతే ఉందో 120 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చూడండి. 2 సంఖ్యల నిష్పత్తి 3:1:3 అయితే 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 1:3 అయితే వాటి మొత్తం 240 అయితే వాటి తేడా ఎంత, డిఫరెన్స్ ఎంత అని చాలా క్లారిటీగా అడిగాడు. మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 1:3 దెన్ దేర్ ఈజ్ సమ్ ఈజ్ 240 దెన్ వాట్ విల్ బి దేర్ డిఫరెన్స్, తేడా ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 33. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 34 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా అడిగాడు. 18కి మరియు 24 మధ్య అతిపెద్ద సాధారణ కారకము అంటే హెచ్సిఎఫ్ అడిగాడు. అతిపెద్ద సాధారణ కారకం అంటే హెచ్సిఎఫ్. చాలా క్లారిటీ చెప్పాను మీకు. 18కి 24 హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో పెద్ద అంకె అయినప్పుడు కూడా దీన్ని మీరు ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నేర్పించాను మన ఆఫ్లైన్లో కూడా మీకు. అండ్ మన దీంట్లో కూడా మీ క్లాస్ నేర్పిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క కారణాంకంలో దీన్ని 12 అంటే 12 చేసామనుకోండి. దీంట్లో గుణిజాల్లో 12 అంటే ఇది తెగదు. అంటే 6 నెక్స్ట్ అంటే దీని యొక్క గుణిజాలు చేస్తే 6 చూడండి. 6తో నిధి తెగుతుంది, 6తో నిధి తెగుతుంది. కానీ దాని హెచ్సిఎఫ్ ఎంత అంటే 6 అండి. 6 ఏదైతే ఉందో 6 అనేది మీకు చాలా క్లారిటీగా మనము ఈ అడ్వాన్స్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో చాలా క్లారిటీగా మీకు నేర్పించుకోవడం జరిగింది. దీన్ని ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో నేర్పుతూ ఉన్నారు. అండ్ మన యాప్లో కూడా చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు పెట్టాం. చూడండి, ఆర్మీలో 2025 ఆర్మీలో పేపర్ ఎలాగిచ్చాడంటే వెరీ సింపుల్గా మ్యాథ్స్ అయితే చాలా ఈజీగానే ఉన్నాయి. 4 8 అండ్ మైనస్ ఉంది కాబట్టి -8 ఏదైతే ఉందో ఈ -8 అనేది దీని యొక్క ఆన్సర్గా అవుతుంది. ఓకే అండి,
ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 35. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 36 కూడా మీరు పరిశీలించండి. క్రమాన్ని పూర్తి చేయండి అన్నాడు. ఇక్కడ 7కి డబుల్ అయింది, 14కి డబుల్ అయింది, 14 డబుల్ 28 అయింది, 28 డబుల్ 56 అయింది, 56 డబుల్ అంటే 1112 ఏదైతే ఉందో 1112 ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 36. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 37 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది 3 ద్వారా భాగించబడుతుంది. వాట్ ఈస్ ద డివిజిబుల్డ్ బై 3? కింది వాటిలో ఏది మీకు 3 ద్వారా భాగించబడుతుంది? 3తో భాగించబడాలంటే రూల్స్, బాధ్యత నియమాలు ఏవైతే ఉన్నాయో చాలా క్లారిటీగా చెప్పాం. ప్రతి అంశం కూడా 3 అన్నాడు కాబట్టి ఈ 2 కలిపితే 8 అవుతుంది. 8 అనేది 3తో భాగించబడదు. ఈ 3 కలిపితే 15 అవుతున్నాయి. ఇవన్నీ కలిపితే మీకు ఎంత వస్తుంది? 10, 13 అవుతుంది. అండ్ ఇది కలిపితే 2 అవుతుంది. 3తో భాగించబడేది ఇది ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఇది మాత్రమే అవుతుంది. 3తో భాగించబడేది అంటే 555 ఏదైతే ఉందో ఇది మాత్రమే 3తో భాగించబడుతుంది. ప్రతిది కూడా మీకు మన బాధ్యత సూత్రాల్లో 13తో భాగించబడేది ఏది, 7తో భాగించబడేది ఏది, అదేవిధంగా 101తో భాగించబడేది, 10101తో భాగించబడే అంకెలు ఏవి అని కూడా బాధ్యత సూత్రంలో మన యాప్లో చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు పొందుపరచడం జరిగింది. వాడు అడ్వాన్స్లు ఏ రేంజ్కి వెళ్ళినా మీరు పేపర్ అటెంప్ట్ చేసే విధంగా మన అకాడమీ యొక్క యాప్లో మీకు ప్రతిదీ కూడా దొరుకుతుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 37. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 38 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. a+b² అంటే a² + b² + 2ab ఏదైతే ఉందో ఇలా చూసి మీరు ఆల్రెడీ మీకు చిన్నపిల్లప్పుడు నేర్చుకుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 38. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 39 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. సంవత్సరానికి 14% చొప్పున 2 సంవత్సరాల్లో 126 రూపాయలు వడ్డీని ఇచ్చే అసలు మొత్తం ఎంత? వెరీ సింపుల్ అండి. అంటే TR SI అని మాట్లాడాము మనము. అంటే TR అంటే T ఏమో 2 సంవత్సరాలు, R ఎంత అంటే 14%, SI ఎంత వచ్చిందంటే 126. అంటే ఇది ఎంత సమానము? 126 అనేది ఎంత సమానం అంటే 28కి సమానం. అయితే మొత్తం ఎంత అండి? 100. టోటల్ ఎంత అండి? 100. 2 ఎంతల 4 7 4ల 7 4ల 7 1ల 7 8ల 2 2ల 2 9ల 2 1ల 2 50ల 9 5ల 45 అంటే 450 ఏదైతే ఉందో ఈ 450 అనేది దీనికి మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి, ఎంత సింపుల్గా ఎంత స్మార్ట్గా TR SI ఏదైతే ఫార్ములా ఉందో మన బేసిక్లో చాలా క్లారిటీగా మన యాప్లో నేనే చెప్పాను. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 2 కూడా కలిపి చిన్న పిల్లలతో నవోదయ సైనిక్ స్కూల్ పిల్లలతో సహా అర్థమయ్యే రీతుల్లో మీకు చాలా క్లారిటీగా నేర్పించుకుని వెళ్ళాం ఇది. ఓకే, 39. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 40 కూడా పరిశీలించండి. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత, వృత్తం యొక్క అంటే 2πr ఎంత ఇచ్చాడంటే 88 ఇచ్చాడండి. అయితే దాని వ్యాసం ఎంత అని అడిగాడు. 2πr చూడండి, అంటే 2 × π వాల్యూ 22/7 ఏదైతే ఉందో r 88 అండి. చూడండి 22 రేళ్ళు ఎంత అంటే 44 రేళ్ళ. అప్పుడు r ఇదేమో భాగిస్తుంది గుణిస్తుంది ఎంత అంటే 14. r 7 రేళ్ళు ఎంత అంటే 14 ఏదైతే ఉందో ఈ 14 ఏదైతే ఉందో 14 మీటర్స్ అనేది మీకు ఆన్సర్గా ఎంత సింపుల్గా బిట్ అడిగాడు. ఓకే, దీని యొక్క కంటెంట్ కూడా క్లారిటీగా మీకు ప్రతి పాయింట్ కూడా మనం అందించాము అండ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. మీకు యాప్ కావాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ముందుగా చేసుకున్నవాడికి అతి తక్కువ ఖర్చుతో మాత్రమే మీకు లభిస్తుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి ఇక్కడ x² + 8x + 15 కావాలంటే ఏది మీరు అప్లై చేస్తూ అవుతుందో ఒకసారి మీరు పరిశీలించండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి పరిశీలించినట్లయితే మీరు ఒకసారి పరిశీలించండి. x + 5 x + 3 ఒకసారి మీరు పరిశీలించుకున్నట్లయితే మీకు 8 అంటే ఈ 2 కలిపితే 8 రావాలి. 2 కలిపితే 8 అవ్వట్లేదు, కానీ 2 కలిపితే 8 అయ్యే ఛాన్స్ ఉంది. 2 కలిపి అవ్వట్లేదు, కానీ ఇది ఒకసారి అయ్యే ఛాన్స్గా చూద్దాం. x × x అంటే x² ప్లస్ 5 × x అంటే 5x 5x ప్లస్ x × 3 అంటే 3x ప్లస్ 5 × 3 అంటే 15 అంటే x² ప్లస్ 3x 5x 8x ప్లస్ ఎంత అంటే 15. కాబట్టి మనకి ఇది ఏదైతే ఉందో ఇది సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే ఈ రేంజ్లో మీరు చెప్పుకుని వెరీ సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, ఓకే. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 41 అండి. అదేవిధంగా 42 కూడా మీరు ఒకసారి పరిశీలించండి.
ఒకసారి 42 కూడా పరిశీలించండి. వెరీ సింపుల్గా ఇచ్చాడు. పవర్లో అన్నాడు 5 అన్నాడు. చూడండి ఇక్కడ -2 అంతే, ఇక్కడ మీకు 2 వస్తుంది. ఇక్కడ అంటే -7 వస్తుంది, -2 వస్తుంది, -2 వస్తుంది. ఇక్కడ మీకు ఒకసారి పరిశీలించండి 1 వస్తుంది. ఇక్కడ మీకు ఎంత వస్తుందంటే 5 వస్తుంది. అంతే -2కి ఈ -2కి పోయింది, ఇవి 5 మిగిలింది. ఏట్లేదంటే 5 పవర్ ఆఫ్ 1. ఇది మనకి ఎలాగుందంటే దీని విలువ ఎంత అంటే 5 పవర్ ఆఫ్ 3. 5 పవర్ ఆఫ్ 3 + 5 పవర్ భూములు సమానమైనప్పుడు ఘాతాలు కలపబడతాయి అని మేము చాలా క్లారిటీగా మన కంటెంట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 భూములు సమానం కాబట్టి 5 పవర్ ఆఫ్ 4 ఏదైతే ఉందో భూములు సమానం కాబట్టి 3 + 1 ఎంతంటే 4. 5 పవర్ ఆఫ్ 4 ఏదైతే ఉందో ఈ 5 పవర్ ఆఫ్ 4 అని దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 42 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 43 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఎంత క్లారిటీగా వెళ్తుందంటే అంత క్లారిటీగా వెళ్తుందండి. ఒక వృత్తం యొక్క వ్యాసం 14 సెంటీమీటర్లు, దాని వైశాల్యాన్ని కనుగొనండి. ఒక వృత్తం యొక్క వ్యాసం 14 సెంటీమీటర్. వృత్తం అంటే πr² అండి. πr². ఒక వృత్తం యొక్క వ్యాసం 14 సెంటీమీటర్లు, దాని యొక్క వైశాల్యం ఎంత అడిగారండి. ఒక వృత్తం యొక్క వ్యాసము 14 సెంటీమీటర్లు, ఓకేనా. దాని యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. దాని వైశాల్యం ఎంత అన్నాడు. πr² ఎంత అని అడిగాడు. πr² అంతే 22/7 ఇంటూ మన వ్యాసము 14 సెంటీమీటర్లు అన్నాడండి. వ్యాసము చూడండి, ఒక వృత్తంలో మొత్తం వ్యాసం అంతే ఇదండి. వ్యాసం అంతే 14. వ్యాసార్థం అంటే సగము కాబట్టి మనకు సగం కావాలి, 6 కావాలి. మొత్తం మనకు D అవసరం లేదు. D 14 ఇచ్చాడు. 6 ఎంత అంటే మనకి 7 అండి. అంతే 7 × 7. దీనికి క్యాన్సిల్ చేస్తే 7 × 14, 7 × 14 ఒకటి 15. 154 ఏదైతే ఉందో ఈ 154 అని దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. వ్యాసం ఇచ్చారు తప్ప వ్యాసార్థం ఇవ్వాలి. మనము వ్యాసార్థంలోకి మార్చాలి. వ్యాసార్థంలోకి మారిస్తే 7 వచ్చింది. ఆ 7 వేసుకుని మనం చాలా క్లారిటీగా మనకి బిట్టు ముందుకు వెళ్ళాలి. ఇది క్వశ్చన్ నెంబరు 43. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 44 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. x = 3 అన్నాడు, y = 5 అన్నాడు. దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఇది x³ అండి. x³ - y² అంతా అని అడిగాడు. ఆ x = 3 అన్నాడు కాబట్టి 3³ ఎంత అంటే 27 అండి. మైనస్ y = 5 అన్నాడు కాబట్టి y² అంతే 5² ఎంత అంటే 25. అప్పుడు 27లో 25 తీస్తే 2 ఏదైతే ఉందో ఈ 2 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఎంత క్లారిటీగా వెరీ సింపుల్గా ఈ అర్థమెటిక్ ఏదైతే ఉందో రీజనింగ్ ఏదైతే ఉందో ఎంత క్లారిటీగా ఇచ్చాడు. దీన్ని సింపుల్గా చేసుకెళ్ళిపోవచ్చు. కానీ మన యాప్లో 2026లో కొద్దిగా టఫ్ లెవెల్లో ఇచ్చినా సరే మనం 100% పేపర్ అటెంప్ట్ చేసే విధంగా నేర్పించాం. అటు బేస్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా నేర్పించుకొని వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు మనది కాదు. ప్రతిరోజు కూడా మనది కాదు. చూడండి, GS పేపర్ అనేది వెరీ సింపుల్గా ఇచ్చేటువంటి పేపర్. ఎంత టఫ్ చేసినప్పుడు రేపు మ్యాథ్స్ ఎందుకు చేయకూడదు? ఒకసారి కోచింగ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి తప్ప పైన ఇస్తున్నారు కదా నువ్వు రిలాక్స్గా ప్రిపేర్ అయ్యావంటే ఏం సాధించలేనటువంటి పరిస్థితి. ఇది క్వశ్చన్ నెంబర్ 44. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 45 కూడా చూడండి. ఏమన్నాడంటే వెరీ సింపుల్గా ఇది చూడండి. ఎక్కడ చెప్తున్నాను, ఈ -x లోకి వెళ్తే +x అయిపోతుంది. అదేవిధంగా ఇదేమో మైనస్ అవుతుంది. 9లో 1 తీస్తే 9లో 8 తీస్తే అంతే 1 రావాలి. 1 వచ్చింది, ఇది ఆప్షన్ అవ్వదు. అదేవిధంగా 7లో 5 తీస్తే అంత 2 రావాలి. అంతే 2 రావాలి, ఇది ఆప్షన్ అవ్వదు. ఈ 2 అయ్యే ఛాన్స్ ఉంది. 8లో 3 తీస్తే 5 రావాలి. ఇది 2 వచ్చే అవకాశం ఉంది. 9లో 1 తీస్తే 8 రావాలి. అంతే ఇది ఆన్సర్ ఏదైతే మీకు ఇలాగే చూసి ఆన్సర్ పెట్టే విధంగా నేర్పిస్తాం. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 45. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. ఏమన్నాడంటే అరచేతి అనేది చేతికి సంబంధించినది. అదేవిధంగా అరికాలు అనేది దేనికి సంబంధించినది అంటే ఈ పాదం ఏదైతే ఉందో పాదంకు సంబంధించింది. అరచేతి అనేది చేతికి సంబంధించినది. అదేవిధంగా అరికాలు దేనికి సంబంధించినది అంటే ఈ పాదం ఏదైతే ఫుట్ ఏదైతే ఉందో పాదంకు సంబంధించినటువంటి అంశము. ఇది క్వశ్చన్ నెంబర్ 46. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 46, 7 కూడా చూడండి. మీ ఏమన్నాడు, మనకి ఆల్రెడీ ఓవెల్స్లో మాట్లాడాం. AEIOU అనే అంశాలు మాట్లాడాము. ఇక్కడ అన్నీ కనిపిస్తుంది చూడండి. ఏ కనిపిస్తుంది, I కనిపిస్తుంది, O కనిపిస్తుంది, U కనిపిస్తుంది. ఏం కనిపించట్లేదు, ఈ కనిపించట్లేదు. కాబట్టి ఇవన్నీ ఓవెల్స్ అండి. ఈ అనే అక్షరం దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఏదైతే ఉందో ఈ అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 47. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 48 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో క్లాక్ని ఇలాగ రాస్తే
దీన్ని ఎలా రాస్తారని అడిగాడు. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఈ లెటర్ సిరీస్ ఇవన్నీ కోడింగ్ డీకోడింగ్ ఏవైతే ఉన్నాయో మన యాప్లో చాలా క్లారిటీగా అడ్వాన్స్ లెవెల్లో కూడా చెప్పుకుంటూ వెళ్ళాము. మన యొక్క కంటెంట్ని చూడండి, రేపు నీకు 100% జాబ్ వచ్చే విధంగా కంటెంట్ రెడీ చేసాం. సో ఈ క్లాక్ని ఎలా రాశాడు, రివర్స్లో రాశాడు, KCOLCగా రాశాడు. అప్పుడు ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, ఇది కూడా మన రివర్స్ SPETS ఏదైతే ఉందో SPETS ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా పరిగణించడము జరుగుతుందండి. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అండి 48. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 49 కూడా ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఏమన్నాడంటే ఇది మీకు దీనికి ఇస్తాము, అయితే ఇది కూడా ఒకసారి పరిశీలించండి. అది మీకు ఇచ్చే హోంవర్క్ ఇచ్చే ముందు ఇది కూడా క్వశ్చన్ ఒకసారి పరిశీలించండి. ఇక్కడ చూడండి, ఈ లెటర్ సిరీస్ ఏదైతే ఉందో మన యాప్లో పార్ట్ 1 పార్ట్ 2 అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాము. దాన్ని కూడా మీరు ఒకసారి వెళ్ళి మన కృష్ణారెడ్డి అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లోనే ఈ లెటర్ సిరీస్ ఏదైతే ఉందో ఈ లెటర్ సిరీస్ కూడా చాలా క్లారిటీగా పెట్టాను. ఎంత రేంజ్ అంటే ఆ వీడియో చూసి 100% మన యొక్క యాప్లో తీసుకునే విధంగా తయారు చేస్తున్నాం. అన్ని అంశాలు కూడా ప్రతి అంశం కూడా అలాగే వెళ్తున్నాం, అన్ని టాపిక్లు కూడా. చూడండి, ఈ వి ఏదైతే ఉందో వి అంతే అంత 22 అండి, ఐ అంతే 9, సి అంతే 3, టీ అంతే 20, ఓ అంతే 15, ఆర్ అంతే 18, వై అంతే 25. అదేవిధంగా వై ఇక్కడ వై ఎలా ఇచ్చాడు, వై ఏమో 25 ఇచ్చాడు, ఎల్ ఏమో 12 ఇచ్చాడు, ఎఫ్ ఏమో 6 ఇచ్చాడు, డబ్ల్యూ ఏమో అంతే 23 ఇచ్చాడు. అంత ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. చూడండి, ఎక్కడి నుంచి ఎంత పెరిగిందంటే +3 అయిందండి, +3 అయింది. ఎక్కడి నుంచి 12 నుంచి 9 నుంచి 12కి ఎంత అయిందండి, +3 అయింది. అదేవిధంగా ఎక్కడి నుంచి ఎంత అయిందంటే +3 అయింది. అంతే +3 అనే సీక్వెన్స్ ఫాలో అవుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి కూడా +3 ఎస్ అంతే 19 అండి, దీనికి 3 కలిపితే ఏమవుతుందంటే 21 అవుతుంది. 21 ఎంత ఏదంటే యు ఏదైతే ఉందో 21 అవుతుంది. సారీ, ఎస్ అంతే 19 అండి, 19కి 3 కలిపితే 22 అవుతుంది. 22 అంటే వితో మొదలవ్వాలి, అంతే ఈ ఆప్షన్ అవ్వదు. అదేవిధంగా యు అంతే 21, దీనికి +3 చేస్తే ఎంత అవుతుంది అంటే 24 అవుతుంది. 24 అంతే ఎక్స్ రావాలి, అంతే ఇది కూడా ఛాన్స్ ఉంది. అయితే లాస్ట్ అక్షరం చూసుకోండి, అన్నీ కూడా ఆప్షన్ వెరైటీగా ఉన్నాయి, వేరేగా ఉన్నాయి. ఇక్కడ వి ఉంది. ఒకసారి ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ చూడండి, ఎస్ అంతే 19, దీనికి కూడా 3 కలిపితే ఎంత అంటే 19, దీనికి కలిపి 22. లాస్ట్ అక్షరం మనకి వి అయి ఉండాలి, అంతే ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఓకేని, ఇక్కడ చెక్ చేసుకొని ఎక్కడ మీరు చెక్ చేసుకుని అవుతుంది. 3 అక్షరం నేను చెక్ చేస్తున్నా, 3 అక్షరంకి 3 కలిపితే సికి 3 కలిపితే 6 అవుతుంది. 6 అంతే ఏదంటే ఎఫ్ అండి, ఎఫ్ రావాలి. ఈ 3 అక్షరం ఏదైతే ఎఫ్ రావాలి, అంతే ఇది ఎఫ్ వచ్చింది, ఇది కూడా ఎఫ్ వచ్చింది. అదేవిధంగా సి, నెక్స్ట్ ఎఫ్ రావాలి. ఇక్కడ చూడండి, ఎంత సి వచ్చింది, ఇక్కడ రాలేదు. కాబట్టి ఆన్సర్ మనకి ఏదంటే ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. వెరీ సింపుల్గా చాలా క్లారిటీగా నేర్పించాం. ఈ లెటర్ సిరీస్ అనేది మన యాప్లో కూడా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ +3 అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా అన్నీ నువ్వు +3 ఒకసారి చెక్ చేసుకుంటే దీని ఆన్సర్ చిటికలో ఆన్సర్ నువ్వు చేసే విధంగా నేర్పిస్తున్నాం. నెక్స్ట్ మీకు క్వశ్చన్ నెంబర్ లాస్ట్ ఈరోజు హోంవర్క్ ఏదైతే ఉందో ఈ హోంవర్క్ నాగ్ అనేది పాము వర్గానికి చెందినట్లయితే చిరుతపులు అనేది ఏ వర్గానికి చెందిందో మీరు నాకు కామెంట్ రూపంలో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టండి. ఓకే అండి, ఏమైనా డౌట్ వస్తే మనకి కామెంట్ చేయండి. 100% మీ డౌట్స్ కానీ అండ్ కంటెంట్ అందించడంలో కానీ ఏమైనా ఉంటే ఇంకా 100% అందించే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. జై హింద్, జై భారత్. ఈ అవసరం ఉంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.